హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇఫ్ మాట్లాడుతున్న క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ గురించి స్పెషల్ వీడియో అనమాట. యాక్చువల్గా తనుజ మనకి తెలిసిందే, తను ఫస్ట్ వచ్చింది ముద్దమందార సీరియల్. ఆ సీరియల్ వచ్చేసి 6 years వచ్చింది. సో ఆ సీరియల్ తర్వాత తను ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసింది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్తో పాటు తను కొన్ని మూవీస్ కూడా చేసింది అనమాట. యాక్చువల్గా తన మూవీస్లో కొంచెం ఫేమస్ అయిందని చెప్పచ్చు. కానీ తనకి అనుకున్నంత హిట్ అయితే రాలేదు. తనకి చేసింది మూవీస్ తమిళ్, కన్నడ, మలయాళం అన్ని వాటి నుంచి అన్ని లాంగ్వేజెస్ నుంచి తనకి మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి. బట్ తను వచ్చేసి సీరియల్‌లో ఉండటం వలన అంటే బుద్ధమందరం సీరియల్ చేస్తున్నప్పుడు వచ్చినాయి అనమాట ఆఫర్స్. తన సీరియల్‌లో ఉండటం వలన తనకి ఆఫర్స్‌ని కొంచెం రిజెక్ట్ చేసింది. తనుజాకొచ్చేసి చాలా ఆఫర్స్ వచ్చినాయి. బట్ ఆఫర్స్ అన్నిటిని రిజెక్ట్ చేసి తను ఒక్క ముద్దమందార సీరియల్ అనేది చేస్తూ ఉంది. తను ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ జాతిరత్నాలు వస్తుంది కదా, సీజన్ 1లో చేసింది. జాతిరత్నాలు సీజన్ 1లో చేసిన తర్వాత అదే అయిపోయిన తర్వాత తను బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళింది. యాక్చువల్‌గా తను దానిలోనే కాదు, డాన్స్ ప్రోగ్రామ్స్‌లో కూడా చేసింది. ప్లస్ అంటే తను ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ చేసింది, చాలా ఈవెంట్స్‌కి వచ్చింది. బట్ తనకి ఇప్పుడు అంత క్రేజ్ లేదు. రీజన్ ఏంటంటే తను అంటే బిగ్ బాస్‌లోకి వెళ్ళిన తర్వాత కొంచెం అందరికీ తెలిసింది. తన బిహేవియర్ ఏంటో తెలిసింది. అంటే తను ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి క్యారెక్టర్ తనది, ఎట్లాంటి అమ్మాయి అనేది తెలిసిందనమాట. అంటే యాక్చువల్‌గా యాక్టర్స్ అంటే ఏమనుకుంటారు, వాళ్ళు చాలా మోడర్న్‌గా ఉంటారు. ప్లస్ అందరితో మాట్లాడరు. అందరితో కలుపుకొని పోరు. అంటే వాళ్ళొక సర్కిల్ అట్లా అనుకుంటారు గదా! కానీ మన తనుజని చూస్తుంటే మనకు అర్థమవుతుంది తనది ఒక సర్కిల్ కాదు. తను మనలాంటి అమ్మాయే. అంటే మన ఇంటి పక్కన అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి ఎట్లా ఉంటుంది, అందరితో ఎట్లా క్లోజ్‌గా మాట్లాడుతుంది, ఎట్లా కలివిడిగా ఉంటుంది అట్లానే ఉంటుంది. అందరు యాక్టర్స్ వచ్చి సెల్ఫీలు అడిగితే అంటారు. కొంచెం దూరంగా ఉండండి, దూరంగా ఉండండి అని చెప్పి చాలా న్యూస్‌లు చూస్తుంటాం గదా! సో, వాళ్ళందరూ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఎవరు ఎట్లాంటోళ్ళు అని చెప్పి. సో, తనుజ ఎప్పుడైతే బిగ్ బాస్‌లోకి వచ్చిందో తను చేసే బిహేవియరే గాని, ప్రతి ఒక్కళ్ళతో తన హంబుల్‌గా చూస్తే ఇట్లాంటి అమ్మాయే కదా మనకి హీరోయిన్‌గా అయినా గాని, లేకపోతే మనం ఎట్లా అయినా గాని విన్ చేయాల్సింది ఇట్లాంటి అమ్మాయినే గదా అని చెప్పి తను విన్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ. బట్ తనతో పాటు పోటీగా కళ్యాణ్ వచ్చాడు. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి అందరూ అమ్మాయిలతో క్లోజ్‌గానే ఉన్నాడు. బట్ తను మాత్రం ఇష్టపడ్డానని చెప్పి ఇండైరెక్ట్‌గా ఇష్టపడ్డాను, ప్రేమిస్తున్నాను అనే దానికంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని చెప్పాడు. అంటే రీజన్ కూడా చెప్పాడు. తనకసలు యాక్చువల్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత తనకి గేమ్ అంటే ఎట్లా ఆడాలో తెలీదు. తన బ్యాక్‌గ్రౌండ్ కూడా డిఫరెంట్ గదా! అంటే తను ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే తను ఇంకా ఆర్మీకి పంపించేసారు వాళ్ళ ఫాదర్. ఇంకా ఆర్మీకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఆర్మీలో ఉండటం, తను ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవటం ఇంకా అదే కాబట్టి తనకు బయట లోకం తెలియదని చెప్పొచ్చు యాక్చువల్‌గా. సో, తను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా డాన్స్ చేయాలి, ఎట్లా యాక్టింగ్ చేయాలి, అదంతా తెలుసుకోవాలంటే ఎవరికొకళ్ళతో క్లోజ్‌గా ఉండాలి. సో, ఫస్ట్ ప్రియ, తర్వాత శ్రీజ అంటే వాళ్ళు అగ్ని పరీక్ష నుంచి వచ్చారు కాబట్టి అగ్ని పరీక్షలో తనతో పాటు కలిసిన వాళ్ళు. సో, వాళ్ళందరితో క్లోజ్‌గా ఉండి హౌస్‌లోకి వచ్చిన తర్వాత తనుజని చూసినప్పుడు తను యాటిట్యూడ్ ఎక్కువ, మనతో కష్టం అన్నట్టు మాట్లాడాడట. అంటే అనుకున్నాడట, తను స్టేజ్ మీద ఉన్నప్పుడే అనుకున్నాడట. బట్ బిగ్ బాస్ హౌస్‌లో వచ్చిన తర్వాత తన బిహేవియర్ చూసి, తను అందరితో ఉండే విధానం చూసి, అందరికి ఇచ్చే రెస్పెక్ట్‌ని చూసి ఇట్లాంటి అమ్మాయి అసలు ఉంటారా ఇట్లాంటి అమ్మాయిలు? తన ఒక తనొచ్చేసి సీరియల్స్ నుంచి వచ్చింది. సో, తనకంటూ తనేమో సామాన్యుడు, సెలబ్రిటీస్ వేరు, మామూలు కామన్ పీపుల్స్ వేరు కదా! కానీ తనైతే అట్లా బిహేవ్ చేసేదే కాదు. యాక్చువల్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అందరూ ఈక్వలే. ఎంత ఈక్వల్ అయినా కూడా కొంతమందిని చూస్తుంటే వాళ్ళు చేసే యాటిట్యూడ్ అదంతా చూస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి అట్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పి. కానీ తనుజని చూస్తే సెలబ్రిటీలాగా బిహేవ్ చేయలేదు. తను ఆహ్, ఉండే విధానమే కావచ్చు, తను వేసే డ్రెసెసే కావచ్చు, అన్నీ అసలు అందరికి చాలా నచ్చినాయి. సో, అందుకనే తనుజని ఇప్పటికి కూడా ఇష్టపడుతున్నారు. తనుజ, కళ్యాణ్‌కి ఇద్దరు పోటీ మీద ఇద్దరికి కొన్ని ఓట్సే డిఫరెన్స్ అట. ప్లస్ తను విన్ అవ్వడానికి రీజన్ తన ఆర్మీ కాబట్టి, ఈ అమ్మాయి రన్నర్ అవ్వడానికి రీజన్ తన బిహేవియర్, తన క్యారెక్టర్. సో, ఇదొచ్చేసి తనుజ గురించిన అప్డేట్. అంటే యాక్చువల్‌గా ఇదొచ్చేసి తనుజ గురించి చెప్పాలనుకున్నదనమాట నేను. యాక్చువల్‌గా తన గురించి బయట నెగటివిటీ చాలా వస్తుంది. నెగటివిటీ ఎంతొచ్చినా నెగెటివ్ కంటే పాజిటివ్ ఎక్కువుంది మన తనుజాకి. తను ఆల్రెడీ క్యాట్‌ని పెంచుతుంది. అంటే చాలా సంవత్సరాల నుంచి తన ఇంట్లో క్యాట్ ఉంది. ప్లస్ డాగ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు బైరా తనెక్కడుంటే అక్కడ ఉండటానికి బైరాతో చేసినయన్నీ కూడా చూపిస్తున్నారు కదా ఇప్పుడు. సో, ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.